గురుగారు. హ్మ్. చాందోగ్యోపనిషత్తు గురించి మాట్లాడుతూ ఉన్నాం. చాలా చక్కటి వివరణ, చాలా విషయాలు, తెలియని విషయాలు, నిత్య జీవితానికి కూడా చాలా దగ్గరగా ఉంటాయండి ఉపనిషత్తులు. నేను తెలుసుకుందైతే అదే. అందరూ నిజంగా ఆచరిస్తే ఉపనిషత్తుల తర్వాత చాలామంది లైఫ్ స్టైల్ మారిపోతుంది. 100% మారిపోతుంది. ఇక ఈ ఆరుని శ్వేతకేతువుకి చేసినటువంటి ఆత్మోపదేశం ఏమిటి? ఈ విషయాల గురించి ఈ వీడియోలో చెప్పండి. ఇక్కడ శ్వేతకేతువు ఇక్కడ ఏమిటంటే గురుకులంలో చదివి వస్తాడు హ్మ్. ఆరుని దగ్గరికి. ఆరుని హ్మ్. తండ్రి అన్నమాట. హ్మ్. తండ్రి. హ్మ్. తండ్రి దగ్గరికొస్తాడు. తండ్రి "మరి నువ్వు బాగా చదువుకున్నావు గదరా! హ్మ్. ఏమి నా ప్రశ్నలకు సమాధానాలు జెప్పు" అంటాడు. ఆ! అది. దేని మూలంగా తెలియంది దెలుస్తుంది. చూడండి దేని మూలంగా. హ్మ్. ఆలోచింపదగనిది ఆలోచింపదగినదవుతుంది. ఆలోచింపదగనిది ఆలోచింపదగినది ఆలోచింపదగినదవుతుంది. అవుతుంది. అబ్బా! ఏది? దేని హ్మ్. మూలంగా అని చెప్తాడు. హ్మ్. అది నాకు తెలియదు అంటాడు. హ్మ్. మరి ఆ హ్మ్. ప్రశ్న అర్థమైందో లేదో తెలియదు గానీ అర్థం. నాకు తెలియదు నాకు అంటాడు. తెలీదు. ఆ! సమాధానం తెలియదంటాడు. హ్మ్. తర్వాత ఆయనేమంటాడంటే, దేని మూలంగా తెలియనిది తెలుస్తుంది అంటే, ఆ! ఈశ్వర జ్ఞానం వల్లనే అంత తెలుస్తుంది. రైట్. ఆ! పరావిద్య వల్ల తెలుస్తుందని ఇంతకు ముందు కూడా మనం చదువుకున్నాం అవును. ఉపనిషత్తులో. అవును. కదా! ఈశ్వర జ్ఞానం వల్ల, బ్రహ్మచర్యం వల్ల తెలియంది కూడా మనకు తెలుస్తుంది అన్నమాట. ఓకే. వేదాధ్యయనం వల్ల తెలియంది ఓహ్! తెలుస్తుంది. గురూపదేశం వల్ల హ్మ్. తెలియదు హ్మ్. తెలుస్తుంది. కదా! వివేకం, వైరాగ్యం, ఆ! వైరాగ్యాల అవును. వల్ల కూడా అవును. తెలియంది తెలియంది తెలుస్తుంది. తెలుస్తుంది. కాబట్టి తెలియంది తెలుస్తుంది అనేది అక్కడ తండ్రి ద్వారా అతడు తెలుసుకున్నాడు. తెలుసుకుంటాడు. హ్మ్. తరువాత సృష్టి కంటే ముందున్నదేమిటి అని అడుగుతాడు ఆ! తండ్రి. ఆ! దానికి అతడు ఏమి సమాధానం చెప్పలేడు. హ్మ్. సృష్టి కంటే ముందు సత్తున్నది అంటాడు. సత్. సత్పదార్థం. సత్ అంటే పరమాత్మ అన్నమాట. ఓకే. సృష్టి జరగకముందు పరమాత్మ ఉన్నాడు. సృష్టి లయమైన తర్వాత కూడా పరమాత్మ ఉన్నాడు. కాబట్టి అది ఆయన ఆది మధ్యాంతరహితుడు అన్నమాట. కాబట్టి ఓకే. అన్ని వేళల్లో ఉన్నటువంటి వాడాయన. హ్మ్. సత్స్వరూపుడు అన్నమాట. హ్మ్. సత్స్వరూపుడు అంటే అన్ని వేళల్లో, అన్ని కాలాల్లో ఉన్నవాడు. ఉన్నవాడు. త్రికాలాతీతుడు అంటాం. రైట్. ఆ విధంగా ఉన్నవాడనే విషయం. అది. తర్వాత ఇక్కడ మరొక విషయం ఏమిటి అంటే అన్నం గురించి ఇందులో చెప్తాడు. ఆ! అన్నం యొక్క అన్నం యొక్క హ్మ్. ఏమిటి ఆ ప్రత్యేకత ఏమిటి అంటాడక్కడ. ఓకే. నాకు అన్నం భోంచేయడమే తెలుసు గానీ, అన్నం యొక్క ప్రత్యేకత లేదంటాడు. అవును. నేను లేనా యదన్నం తను మనహా హ్మ్. తినే అన్నాన్ని బట్టే నీ మనస్సు ఏర్పడుతుంది. మనస్సుంటుంది. నువ్వు అబ్బా! సత్వగుణ ప్రధానుడవు గాని, ఆ! సాత్విక ఆహారం తీసుకుంటే నువ్వు సత్వగుణ ప్రధానుడవుతావు. ఓకే. అది కదా! హ్మ్. రాజస ఆహారం తీసుకున్నట్టయితే రజోగుణ ప్రధానుడవుతావు. ఓకే. ఏమి తామసాహారం తీసుకున్నట్టయితే నీవు అజ్ఞానంలో ఉండిపోతావు అని ఆ! చెబుతూ, ఆ! అన్నంలో గూడా 3 రకాలున్నాయి. ఆ! అన్నం యొక్క స్థూల రూపమే మలం. హ్మ్. ఏవండి మధ్యమ రూపం ఏదైతే ఉందో అది మాంసం. తర్వాత హ్మ్. సూక్ష్మ రూపం ఏదైతే ఉందో అది మనస్సు అని చెప్తాడు. ఓకే. అదన్నమాట. ఆ! కాబట్టి అన్నం చేసే పనులు గూడా ఇవే ఉన్నాయి. హ్మ్. కాబట్టి అన్నం మనం ఎలాంటి ఆహారం తీసుకోవాలనేది అది మన చేతిలోనే ఉంది అనే అనేది విషయాన్ని గూడా వివరించడం ఇందులో జెప్తాడు. జరుగుతుంది. హ్మ్. తర్వాత తత్వమసి అంటాడు. తత్వమసి అనే రైట్. దానికి ఇందులో మనకు ముఖ్యమైనదన్నమాట. మనకు మామూలుగా అయమాత్మ బ్రహ్మ, అహం బ్రహ్మాస్మి ఈ 2 బృహదారణ్యకోపనిషత్తులో ఉన్న వాక్యాలు. హ్మ్. శంకరుల వారు ప్రతిపాదించిన 4 వాక్యాల్లో 2 వాక్యాలు బృహదారణ్యకోపనిషత్తునియి. రైట్. ఆ! తర్వాత చాందోగ్యోపనిషత్తు లోపల తత్వమసి అనే మాట కనిపిస్తుంది. హ్మ్. హ్మ్. అదన్నమాట. తర్వాత ప్రజ్ఞానం బ్రహ్మ అనే మాట తైత్రోపనిషత్తులో మనకు కనిపిస్తుంది. రైట్. అది. అయమాత్మ బ్రహ్మ అనే మాట మాండుక్యోపనిషత్తులో కూడా కనిపిస్తున్నది హ్మ్. నిజానికి. హ్మ్. అయితే ఇక్కడ తత్వమసి అనే దానికి ఏమిటి దాని యొక్క అర్థము అంటే తత్ త్వం అసి అన్నమాట. హ్మ్. ఇక్కడ సహ అంటే అతడు. ఓకే. ఎవడు పరమాత్మ. హ్మ్. హ్మ్. తత్వం అసి. అసి అనే శబ్దానికి మామూలుగా వేదాల్లో గాని, ఉపనిషత్తుల్లో గాని హ్మ్. అసి అనే శబ్దానికి అస్థి అనాలే. ఉన్నది అని. అసి అంటే ఆహా! ఉన్నది ఉన్నావు అనే అర్థం గాదు. అసి అంటే ఉన్నారు, ఉన్నావు అని అర్థం. ఉన్నవు అని కానీ అర్థం. దాన్ని అస్థి అనే ఆ అర్థంలో పదంతకులు అని. తీసుకోవాలి. రైట్. అస్థి అనే అర్థంలో ఓకే. ఓకే. తీసుకోవాలన్నమాట. హ్మ్. హ్మ్. తత్వము అసి అనమాట. తత్వం అసి. అసి. అంటే అతడు పరమాత్ముడు. తత్వం అంటే సత్యం. ఓకే. తత్వం అనే మాటకు సత్యం అని అర్థం. హ్మ్. అస్థి అంటే ఉన్నాడు. పరమాత్మ సత్యమై ఉన్నాడు ఓకే. అని మనకు ఏది ఈ తత్వమసి అనే మాటకు గూడా ఒక అర్థం. విశేషమైనటువంటి అర్థం హ్మ్. ఈ ఉపనిషత్తు ఇస్తున్నట్టుగా మనకు ఏది ఆరుని శ్వేతకేతువుకి ఇచ్చినటువంటి ఉపదేశం ద్వారా విషయాలు. మనకు తెలుస్తూ ఉంది. రైట్.
అసలు ఆరుని ఏం చెప్పారు శ్వేతకేతునికి అనేది ఈ వీడియో ద్వారా చాలా అంటే చాలా చక్కగా అందరికీ అర్థమయ్యే రీతిలో ఎగ్జాంపుల్స్‌తో సహా చెప్తూ ఉన్నారు మా సించన్నప్ప గారు. మనం ఏం చేయాలి? ఇలాంటి వీడియోస్‌ని అందరికీ చూపించాలి కదా! మరి అందరికీ చూపించాలంటే లైక్ చేసి అందరికీ షేర్ చేయండి. ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక నెక్స్ట్ ఎపిసోడ్‌లో మరింత సమాచారం ఈ ఉపనిషత్తుకు సంబంధించి, చాందోగ్య ఉపనిషత్తుకు సంబంధించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే.